నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై ప్రధాని కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. ధాన్యం అంశంలో కేంద్రం వైఖరిపై తెరాస పోరుబాట. అన్ని మండల కేంద్రాల్లో నేడు నిరసన దీక్షలు. వచ్చే శాసనసభ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నేడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం. పాకిస్తాన్లో అంతకంతకు ముదిరిన రాజకీయ సంక్షోభం. జాతీయ అసెంబ్లీ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఉక్రెయిన్పై ఆగని రష్యా పిరంగుల మోత. ఖార్కివ్పై గుళ్ల వర్షం కురిపిస్తున్న యుద్ధ ట్యాంకులు. దేశంలో పెట్రోల్ ధరల బాదుడు ఆగేలా కనిపించడం లేదు. 2 వారాల వ్యవధిలో 12వసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 43 పైసల చొప్పున చమురు సంస్థలు ధరలు పెంచాయి. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ₹103.81 చేరగా డీజిల్ లీటర్ ధర ₹95.07 ఎగబాకింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹117.68, లీటర్ డీజిల్ ₹103.75 పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹119.31, లీటర్ డీజిల్ ధర ₹105 చేరింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ₹119.51 చేరగా డీజిల్ ధర ₹105.20 ఎగబాకింది. చమురు సంస్థలు ఈ 12 రోజుల్లో లీటర్కు ₹8.40 చొప్పున బాదేశాయి. భారతదేశ సరుకుల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో $418 బిలియన్ తాకాయి. 2020-21లో $292 బిలియన్ విలువైన సరుకులను భారత్ ఎగుమతి చేసింది. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఔషధాలను భారత్ ఎక్కువగా ఎగుమతి చేసింది. భారత్ ఎగుమతుల్లో ఎక్కువ భాగం అమెరికా, అరబ్ ఎమిరేట్స్, చైనా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ కు చేరాయి. భారత సరుకుల ఎగుమతులు $418 బిలియన్ చేరడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆత్మనిర్భర భారత్ ప్రయాణంలో దీన్ని కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఉక్రెయిన్పై రష్యా పిరంగుల మోత మోగుతోంది. ఖార్కివ్పై మాస్కో యుద్ధ ట్యాంకులు 20 సార్లు గుళ్ల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ ఉత్తర భాగం నుంచి పూర్తిగా వైదొలిగినట్లు మాస్కో పేర్కొనగా బ్రోవరీ నగరాన్ని, ప్రిప్యాత్ పట్టణాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఉక్రెయిన్ సేనలు ప్రకటించాయి. రష్యా సేనల నుంచి స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో 410 మంది పౌరుల మృతదేహాలను గుర్తించినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ తెలిపారు. వారందరినీ హింసించి చంపినట్లు ఆరోపించారు. చేతులు కట్టేసి ఉన్నాయని, దగ్గర నుంచి తుపాకీతో కాల్చిన గాయాలు ఉన్నట్లు చెప్పారు. కీవ్ ప్రాంతంలోని మెటిజన్ మేయర్ రష్యా బలగాల చేతిలో హత్యకు గురయ్యారని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. ఇంకా 11 మంది మేయర్లు రష్యా చేతిలో బందీలుగా ఉన్నారని తెలిపారు. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించింది. రష్యాపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆంక్షలు విధించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి డిమాండ్ చేశారు. అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలు దేశాన్ని శ్రీలంక సంక్షోభం వైపు నడిపించేలా ఉన్నాయని ప్రధాని మోదీ ముందు సీనియర్ బ్యూరోక్రాట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సుమారు 4 గంటల పాటు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం కాగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ప్రకటిస్తున్న పథకాలు ఆర్థిక అస్థిరతకు కారణమవుతున్నాయని, దీనివల్ల భారత్ కూడా శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశం ఉందని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ విధానాల్లో లొసుగులు ఏవైనా ఉంటే చెప్పాలని, ఇతర శాఖల్లోని విధాన లోపాలను నిర్భయంగా ఎత్తిచూపాలని ప్రధాని అధికారులను కోరగా వారు ఈ విషయాన్ని సూటిగా చెప్పారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఆర్థికంగా చాలా పతన స్థితిలో ఉన్నాయని వివరించారు. అయినప్పటికీ భారీ ఉచిత పథకాలను ప్రకటించాయని అధికారులు మోదీకి తెలిపారు. అనంతరం పాలనలో కొత్త ఆలోచనలను సూచించడానికి ప్రధాని మోదీ 6 రంగాల కార్యదర్శులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.
దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న కొద్దీ నిరుద్యోగ రేటు తగ్గుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) తెలిపింది. 2022 ఫిబ్రవరిలో 8.10% ఉన్న నిరుద్యోగ రేటు మార్చిలో 7.6% ఉండగా ఏప్రిల్ 2 నాటికి అది 7.2%కి తగ్గిందని CMIE వెల్లడించింది. పట్టణ నిరుద్యోగ రేటు 8.5%గా, గ్రామీణ రేటు 7.1%గా ఉన్నట్లు పేర్కొంది. మార్చిలో అత్యధికంగా నిరుద్యోగ రేటు హర్యానాలో 26.7%, అత్యల్పంగా కర్ణాటక, గుజరాత్లో 1.8%గా నమోదైనట్లు CMIE గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు నిరుద్యోగ రేటు పడిపోతున్నప్పటికీ భారత్ వంటి పేద దేశంలో ఈ స్థాయిలో ఉండడం కూడా ఆందోళన కలిగించే విషయమని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ విశ్రాంత ఆచార్యుడు అభిరూప్ సర్కార్ తెలిపారు. మహారాష్ట్ర నాసిక్ సమీపంలో లోకమాన్య తిలక్ టెర్మినల్, జయనగర్ ఎక్స్ప్రెస్ రైల్లోని 10 బోగీలు పట్టాలు తప్పాయి. లహవిత్, దేవ్లాలి స్టేషన్ల మధ్య రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. వైద్య, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని సెంట్రల్ రైల్వే అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ ఘటన కారణంగా 7 రైళ్లను రద్దు చేయగా మరో 3 రైళ్లను దారి మళ్లించినట్లు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. తన ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిపించకూడదనే ప్రధాని ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయగా అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ వెంటనే ఆమోదించారు. పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం కేసు విచారణకు స్వీకరించిన ఆ దేశ సుప్రీంకోర్టు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో 5 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ సర్కార్పై మార్చి 8న విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంతో ఆ దేశంలో మొదలైన రాజకీయ సంక్షోభం సరికొత్త మలుపులు తిరుగుతోంది. అవిశ్వాస తీర్మానంపై ఆదివారం పాక్ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరగాల్సి ఉండగా విపక్షాలను ఇమ్రాన్ సర్కార్ గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కాసిం ఖాన్ సూరి ప్రకటించారు. జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ కైసర్ ను తొలగించాలని కోరుతూ విపక్షానికి చెందిన ముర్తజా జావేద్ అబ్బాసీ అసెంబ్లీ కార్యదర్శికి తీర్మానాన్ని అందజేయడంతో సభకు డిప్యూటీ స్పీకర్ నేతృత్వం వహించారు. విదేశీ శక్తుల కుట్ర నేపథ్యంలో జాతీయ భద్రతకు ముప్పు ఉన్నందున అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు. జాతీయ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. 25 मार्च 2022 को तलब करदा इजलास इसके काम के इख्तिताम पर बाज़रिया हाज़िर बर्खास्त करता हूँ. असद कैसर, स्पीकर, कौमी असेंबली. సభ వాయిదా పడగానే ఇమ్రాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి సిఫారసు చేసినట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ సిఫారసుతో అధ్యక్షుడు అరీఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పాక్ ప్రజలకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం పాకిస్తాన్పై జరిగిన విదేశీ కుట్రగా అభివర్ణించారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. పాకిస్తాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారన్న ఆయన తమను ఎవరు పరిపాలించాలో పాకిస్తాన్ ప్రజలే నిర్ణయించుకోవాలని ఇమ్రాన్ అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని ఆకాంక్షించారు. मैंने प्रेसिडेंट साहब को एडवाइस भेज दी है कि असेंबलियां डिसॉल्व करें. एक डेमोक्रेटिक सोसाइटी में हम डेमोक्रेट्स अवाम के पास जाएं, अवाम से इलेक्शंस हो, अवाम फैसला करे कि वो किसको चाहती है. अपनी कौम को आज कहता कि आप इलेक्शंस की तैयारी करें. किसी बाहर की कुव्वत फैसला नहीं करना कि इस मुल्क का मुस्तकबिल क्या होगा. साजिश जो मुल्क से की जा रही थी, एक इलेक्टेड 22 करोड़ की कौम जिसकी इलेक्टेड हुकूमत को गिराने की कोशिश की गई है, इस साजिश से वो आज फेल हो गई है. జాతీయ అసెంబ్లీ రద్దుతో పాక్ రాజకీయ సంక్షోభం ముగిసినట్లు భావించిన ఈ కేసును పాకిస్తాన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడంతో పరిణామాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన పాక్ సుప్రీంకోర్టు రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమరతా బందియాల్ నేతృత్వంలో 5 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అటు ఇమ్రాన్ వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్న విపక్షాలు కూడా వేగంగా పావులు కదుపుతున్నాయి.
తాము మాత్రమే ఉన్న జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ను ఎన్నుకున్నాయి. అంతకుముందు ఆయాజ్ సిద్దికీని జాతీయ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోగా డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి దీన్ని తిరస్కరించారు. ప్రభుత్వ రద్దుపై అన్ని వ్యవస్థలను ఆశ్రయిస్తామని విపక్షాలు తెలిపాయి. పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా 5 ఏళ్ల పూర్తి పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టులో పదవీ బాధ్యతలు చేపట్టగా జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఇమ్రాన్ కూడా అదే జాబితాలో చేరనున్నారు. శ్రీలంకలో మునుపెన్నడూ లేనంత దారుణమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కేబినెట్ మంత్రులు ఆదివారం రాత్రి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ప్రధానమంత్రి మహిందా రాజపక్సకు రాజీనామా లేఖలు సమర్పించినట్లు శ్రీలంక విద్యాశాఖ మంత్రి దినేష్ గుణవర్ధనే తెలిపారు. అయితే మంత్రుల సామూహిక రాజీనామాలకు కారణాలు వెల్లడించలేదు. విదేశీ మారక నిల్వల కొరత కారణంగా దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభ నివారణలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే మంత్రులంతా రాజీనామా చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 31న రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో శ్రీలంక ప్రభుత్వ అత్యవసర స్థితి విధించింది. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాజపక్సే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎంచుకోవచ్చని ఆదివారం సాయంత్రం నుంచి ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. సీఎం వెంట సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, తెరాస పార్లమెంటరీ పక్షనేత కె కేశవరావు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య తీవ్ర రూపం దాలుస్తుండగా నేటి నుంచి తెరాస విస్తృత స్థాయి ఆందోళన నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్లను కలవాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎంఓ ప్రధాని కేంద్ర మంత్రి కార్యాలయాలను అపాయింట్మెంట్ సైతం కోరింది. అది లభించని పక్షంలో ఢిల్లీ కేంద్రంగా ఈ అంశంపై వివిధ పార్టీల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం దంపతులు ఢిల్లీలో వైద్య పరీక్షలు కూడా చేయించుకోనున్నారని తెలిసింది. తాజాగా ఇప్పుడు బియ్యం కొనేది లేదని తేల్చడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెరాస నేటి నుంచి 11 వరకు వివిధ ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. అందులో భాగంగా 11న ఢిల్లీలో పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష ఉంది. సీఎం అందులో పాల్గొంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి 3 రోజుల పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు వచ్చి మళ్లీ 10వ తేదీన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టేలా పోరాటాలకు తెరాస సిద్దమైంది. 5 అంచెల పోరులో భాగంగా ఇవాళ మండల కేంద్రాల్లో నిరసన దీక్షలకు గులాబీ శ్రేణులు సన్నద్దమయ్యారు. వడ్ల కొనుగోల్లో కేంద్ర వైఖరి మార్చుకునేంత వరకు వివిధ రూపాల్లో కొట్లాడతామని మంత్రులు స్పష్టం చేశారు. మరోపక్క వడ్ల విషయంలో రైతులను అయోమయపర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస క్షేత్రస్థాయి పోరాటాలకు సమాయత్తమైంది. పకడ్బందీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టేందుకు గులాబీ దండు తయారైంది. ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరుపై మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్లో మండిపడ్డారు. వడ్ల విషయంలో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో బాయిల్డ్ రైస్ తీసుకుని ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు చేయండని పీయూష్ గోయల్ అనడం బాధాకరమన్నారు. నిరసనల్లో తెరాస శ్రేణులు పాల్గొనాలని మంత్రి కోరారు. రాష్ట్రం డబ్బులు ఇవ్వాలంటే కేంద్రానికి ఎందుకు ఇవ్వాలండి? వడ్ల మీద ఇప్పుడు కొద్దిగా కమిషన్ వాళ్ళకి ఇస్తేనట 1000-1200 కోట్లు కేంద్రానికి ఇవ్వాలంట. రాష్ట్రం ఇస్తే కొంటారట వడ్లు. మన రాష్ట్రం కేంద్రానికి సబ్సిడీ ఇవ్వాలంటే ఇది ఎక్కడ చూడలేదు. ఇంత ఈ రాష్ట్రం కేంద్రానికి ఇచ్చేదంటే నువ్వెందుకు కేంద్ర ప్రభుత్వం మాకు ఈ ప్రజల ఓట్లతోటి గెలిచి రాష్ట్రాన్ని కేంద్రానికి డబ్బులు ఇవ్వమంటావా వడ్లు కొనడానికి? ఇదంతా ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఒక ఎంపీ నువ్వేమన్నా? మన ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. మెడలు వంచి వాళ్ళతో కొనిపిద్దాం. దయచేసి మాతో పోరాటానికి రండి, రైతులందరూ కథలు రావాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలకు రైతులు, ప్రజలు, తెరాస పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతుల గోడు ఢిల్లీకి వినపడేలా గొంతెత్తాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు. అన్నదాతలతో పార్టీ క్యాడర్ సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని రాతపూర్వకంగా తెలిపిన తెరాస మాట మార్చడమేంటని ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి మహబూబ్ నగర్లో ప్రశ్నించారు. ప్రభుత్వం వరి వేయొద్దన్న ప్రకటనతో 16 లక్షల ఎకరాల్లో పొలాలను రైతులు బీళ్లుగా పెట్టుకున్నారని ఆరోపించారు. రేపు రబీ సీజన్లో మేము ఉప్పుడు బియ్యం మీకు సప్లై చేయము, సాధారణ బియ్యమే మీకు సప్లై చేస్తున్నటువంటి రాతపూర్వకంగా వారు రాసి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సంతకం అయిన తర్వాతనే మళ్ళీ అలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళా రోడ్లపైన పడి మా ఉప్పుడు బియ్యం కొనాలి, ఇంత క్రితం మాదిరినే ఈరోజు ధాన్య సేకరణ ఉండాలి అనేటువంటి ఆలోచన, అలా అనేటువంటి ఒక నినాదం వాళ్ళు ముందు పోతా ఉన్నారు. అంటే అన్ని కల్పించుకొని వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు రైతులకు, ప్రతిదీ డ్రామా చేస్తూ ఉన్నారు తప్ప వాస్తవంగా పరిపాలన లేదు ఈ తెలంగాణలో. వడ్ల సేకరణలో కేంద్రం ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా దశల వారీగా పోరాడతామని తెరాస నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు సహా దాదాపు 50 మంది రాహుల్తో భేటీ కానున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల భద్యుడు మాణికం ఠాకూర్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణ రాహుల్తో జరిగే భేటీలో పాల్గొనాల్సిన నేతలకు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు చేయాల్సిన వాటిపై రాహుల్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బంజారాహిల్స్ పబ్ కేసులో పక్కా ప్రణాళిక ప్రకారమే డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే 2ని అరెస్ట్ చేశామన్న పోలీసులు మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నమ్మకమైన వ్యక్తులనే పార్టీకి పిలిచి డ్రగ్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు. విదేశీ పర్యాటకుల కోసం 24 గంటల పాటు మద్యం, ఆహార పదార్థాలు సరఫరా చేయాలనే నిబంధనను పబ్ సిబ్బంది దుర్వినియోగం చేశారన్నారు. పబ్లో ఉన్న 148 మంది వివరాలు తీసుకున్నామని వివరించారు. బంజారాహిల్స్ పబ్లో డ్రగ్స్ కలకలంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో యజమాని అనిల్ కుమార్, మేనేజర్ అభిషేక్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని కోసం గాలిస్తున్నారు. ఆగస్టు నుంచి వీళ్లు పబ్బు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పబ్బు నిర్వాహకులు ఎప్పటినుంచో ఈ దందా కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి మత్తు పదార్థాలను తీసుకువస్తున్నారు, ఇందుకోసం ఎవరైనా ఏజెంట్లను నియమించుకున్నారనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పబ్పై టాస్క్ ఫోర్స్ బృందాల దాడి సమయంలో అక్కడ ఉన్న 148 మంది వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. అందులో 20 మంది పబ్ సిబ్బంది ఉండగా 90 మంది యువకులు, 38 మంది యువతులు ఉన్నారని వివరించారు. 5 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 90% మంది మత్తు పదార్థాలు వినియోగించే అవకాశం లేదన్న పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ ఎవరిదైనా పాత్ర ఉంటే తప్పకుండా అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. పుడ్డింగ్ అండ్ మింక్ ఓనర్ అర్జున్ వీరమాచినేని అని ఒక ఆయన, అభిషేక్ ఉప్పాలా అని ఒక ఆయన, ఇద్దరి మీద కేసు పెట్టడం జరిగింది. కాన్స్పిరసీ అండ్ అబర్ట్మెంట్, ఈ పర్టికులర్ ఒక డ్రగ్ విక్రయం చేయడానికి వీళ్ళు అబర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఆ సెక్షన్స్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎవరు పొసెషన్ నుంచి మనం దీన్ని తీసుకున్నామో అనిల్ అని ఒక జనరల్ మేనేజర్, ఆయన మీద ఈ కొకైన్ పొసెస్ చేసిన దానికి కేసు పెట్టడం జరిగింది. ఈ పర్టికులర్ దీనిలో ఇన్వాల్వ్ అయిన 148 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నాము. వాళ్ళని వెరిఫై చేస్తాము. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటివరకు మాకు ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్టు కానీ అక్కడ కన్జ్యూమ్ చేసినట్టు కానీ మాకు ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళని కేసులు ఇన్వాల్వ్ చేయలేదు. ఫర్దర్గా వెరిఫికేషన్లో వాళ్ళు పాత్ర ఏమైనా మాకు తెలిసిందంటే తప్పకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేస్తాము. పోలీసుల దర్యాప్తులో అనేక విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ సరఫరా చేసేందుకు పరిమిత సంఖ్యలో గ్రూపులు తయారు చేసి ఒక యాప్ సహాయంతో కార్యకలాపాలు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. పబ్ యజమానులకు తెలిసిన వారిలో సుమారు 200 మందిని యాప్లో రిజిస్టర్ చేశారు. ఒక్కొక్కరికి ఒక ఓటీపీ కోడ్ ఇస్తారు. డ్రగ్స్ అందుబాటులో ఉన్న సమయంలో ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఆహ్వానం వెళ్తుంది. వారు పబ్కు చేరుకుని ఓటీపీ కోడ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఠానాకు సమీపంలో ఉన్న పబ్లో ఇంత పకడ్బందీ వ్యవహారం జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్రను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సస్పెండ్ చేశారు.
ఏసీపీ సుదర్శన్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు. ఏసీపీపై అంతర్గత విచారణ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. లిమిటెడ్ గ్రూప్ వాళ్ళు ఒక యాప్ లాగా మెయింటైన్ చేసుకుని ఈ ఓనర్స్కి తెలిసిన 50 మెంబర్స్తో స్టార్ట్ చేసి దాదాపు ఒక 200-250 మెంబర్స్ని వాళ్ళు ఎన్రోల్ చేసుకొని ఒక లిమిటెడ్ గ్రూప్గా వాళ్ళకు ఒక ఓటీపీ లాగా ఒక పిన్ ఇస్తున్నారు, ఒక కోడ్ జనరేట్ చేస్తున్నారు. ఆ కోడ్ కొడితే లోపలికి ఎంట్రీ వస్తుంది. సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి, ఆ కోడ్ని ఎంటర్ చేసి లోపలికి వెళ్ళాలి. అలా అందరికీ ఓపెన్ కాదు. రష్ తక్కువ ఉందో అప్పుడు వాకిన్ కస్టమర్స్ను కూడా ఇమీడియట్లీ అక్కడికక్కడ రిజిస్టర్ చేసుకొని అలౌ చేయడం జరుగుతుంది. ఈ చాలాసారి వీళ్ళ మీద కూడా ఇంత ముందుకు రైడ్ అయి ఉన్నాయి. మేనేజ్మెంట్ మధ్యలో చేంజ్ అయి ఉంది. మేము కూడా డెకాయ్ ఆపరేషన్స్ చాలాసారి పెట్టడం జరిగింది. ఇది రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో మనకి ఆపరేషన్లు దొరకడం జరిగింది. విదేశీయుల కోసం ఇచ్చిన సౌలభ్యాన్ని హోటల్ నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఒక పిల్లాడిని కానిస్టేబుల్ దారుణంగా కొట్టిన ఘటన గుజరాత్లోని వడోదరలో చోటు చేసుకుంది. వడోదర చని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ శక్తి సిన్హ పవరా పోలీసు వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వడోదరలోని నందసరి ప్రాంతంలో శక్తిసిన్ పోలీసు వాహనం నడుపుతున్న సమయంలో రోడ్డు దాటుతున్న 13 ఏళ్ల బాలుడు అడ్డు వచ్చాడు. శక్తిసిన్ బ్రేక్ వేయగా బాలుడు రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలో ఏదో కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. వాహనం దిగిన కానిస్టేబుల్ దుకాణంలోకి వెళ్లి బాలుడిని కొట్టుకుంటూ బయటకు తీసుకువచ్చాడు. బాలుడు భయంతో పక్కనున్న మరో దుకాణంలోకి పరిగెత్తగా కానిస్టేబుల్ వెంబడించి మరీ కొట్టాడు. స్థానికులు సర్ది చెప్పడంతో కానిస్టేబుల్ పిల్లాడిని వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఈ ఘటన జరిగిన 24 గంటలకే బాలికతో అనుచితంగా ప్రవర్తించినందుకు కానిస్టేబుల్ శక్తిసిన్ పవరాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలుడి వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. అరుదైన జీవజాలం సముద్ర గుర్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్వేరియంలకు విక్రయించడంపై నిషేధం విధించిన తర్వాతనే వాటి సంఖ్య పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా జాలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సముద్ర గుర్రాల సంఖ్య పెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నారు. బ్రెజిల్లోని శాంటా ఉర్సులా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం సముద్ర గుర్రాల సంఖ్యను పర్యవేక్షిస్తోంది. మురికి నీరు ప్రవహించే గౌనబరాబేలో ప్రతి 30 రోజులకోసారి పరిశోధకులు తమ ల్యాబ్ ను వదిలి 400 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని పర్యవేక్షిస్తారు. ఈ విధానాన్ని 15 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. సముద్ర గుర్రాల సంఖ్య మునుపటి కన్నా పెరిగినట్లు గుర్తించారు. గర్భవతి అయిన మగ సముద్ర గుర్రం పెద్దగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పిల్లలను మోసేవి మగ గుర్రాలైనప్పటికీ ఆడ సముద్ర గుర్రాలు ఫలదీకరణ చేయని గుడ్లను తీసుకువెళ్తాయని పేర్కొన్నారు. ఒకే జాతికి చెందిన సముద్ర గుర్రాలు రోజుకు పలుమార్లు రంగు మారుస్తాయి. రంగు మార్పులు సంభావ్య భాగస్వామి పట్ల ఆసక్తిని సూచిస్తాయి. విభిన్న రకం గల మరో సముద్ర గుర్రాలు వెంట్రుకలా కనిపిస్తుందని ప్రొఫెసర్ నటాలీ ఫ్రెరెట్ మిర్రర్ వెల్లడించారు. గతంలో సముద్ర గుర్రాల వ్యాపారానికి ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడంతో అనేక మంది వాటిని సేకరించి విక్రయించేవారు. కానీ 2014లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చట్టం చేసి సముద్ర గుర్రాలను సేకరించడం, వాటిని నిల్వ చేయడంపై నిషేధం విధించింది. ఆనాటి నుంచి సముద్ర గుర్రాల సంఖ్య పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2015లో ప్రతి 400 చదరపు మీటర్లకు సముద్ర గుర్రాల సంఖ్య 2 కాగా 2018లో 8కి, గతేడాది 13కు పెరిగినట్లు తెలిపారు. వలకు చిక్కుకున్న వాటిని ఎలా రక్షించాలనే అంశంపై జాలర్లకు శిక్షణిచ్చారు. చేపలు పట్టే వలలను అమర్చినప్పుడు సముద్ర గుర్రాలు వాటిని దాటుకొని వెళ్లే క్రమంలో ఇరుక్కుపోతాయి. వాటిని తిరిగి నీటిలోకి పంపుతారు. ఒకవేళ వాటికి గాయమైతే చికిత్స చేసి తిరిగి సముద్రంలోకి వదులుతారు. మగ సముద్ర గుర్రాలు 700 పిల్లలకు జన్మనిస్తాయి. కానీ కేవలం 1% మాత్రమే బతికి బట్ట కడతాయి. ముందు రోజు మరణించిందనుకున్న సముద్ర గుర్రం తర్వాతి రోజు ఆరోగ్యంగా ఉండడంపై శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సముద్ర గుర్రాల కోసం నాలియన్ జూ ప్లాంక్టన్ ను ప్రత్యేకంగా పెంచుతారు. వీటిని లెక్కించడానికి మైక్రోస్కోప్ ను ఉపయోగిస్తారు. వాటి సంఖ్య ఎక్కువగా ఉంటే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. తక్కువగా ఉంటే సముద్ర గుర్రాలు ఆహారం కోసం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది.
పెరిగిన తర్వాత వాటిని పెద్ద అక్వేరియంలకు తరలిస్తారు. ఈ ఆకర్షణీయమైన సముద్ర గుర్రాలు పర్యావరణ మనుగడకు కూడా దోహదపడతాయి. సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు. అలాంటి తరహాలోనే కరీంనగర్లో కామెర్ల మెదడుకు సోకడంతో మంచానికే పరిమితమైన రోగికి వినూత్న తరహాలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సహజ సిద్ధంగా రోగిలో కదలికలు తీసుకువచ్చేందుకు సినీ సంగీతంతో పాటు నృత్యాలు చేస్తున్నారు. శరీరంలో స్పందనలు వచ్చేలా నర్సులు సినిమా పాటలకు డాన్స్లతో అదరగొట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్ జాండీస్తో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాళ్లు చేతుల్లో కదలికలు లేకపోవడాన్ని గమనించిన వైద్యులు సంగీత చికిత్స ప్రారంభించారు. ఆటపాటలకు శరీరం స్పందించి కాళ్లు చేతులు ఆడిస్తున్నాడని డాక్టర్ చెబుతున్నారు. చెరువు కట్ట పొంటి పన్నుగాని దిగిందంటే దుంకారా. వచ్చినప్పుడు కంప్లీట్ అన్కాన్షియస్ అండ్ వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నాడు. జాండీస్ చాలా ఎక్కువ మోతాదులో ఉంది. దానికి తోడు బ్రెయిన్ కి ఆక్సిజన్ సరిగా అందకపోవడం వలన సో బ్రెయిన్ అనేది హైపాక్సిక్ ఎన్కెఫలోపతిలోకి వెళ్ళాడు. సో స్టార్టింగ్ హోప్ లేని పరిస్థితిలో ఉండే తను మా ట్రీట్మెంట్కి స్లోగా రెస్పాన్స్ వస్తూ కనిపిస్తుంది. సో తన కాలు చేతులలో అసలు చలనం లేకుండా ఆ టైంలో మేము వినూత్నంగా మనము ఈ యంగ్ పేషెంట్ కదా ఈ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అంటే పేషెంట్ని ఎంకరేజ్ చేయడానికి దీన్ని మొదలుపెట్టాం.